హాయ్ అండి, నమస్తే. శుభ ఇంటి వంటకాల ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మనము రవ్వ లడ్డు చేసుకుందామండి. వెళ్దాం వీడియోలోకి. ఇంకెందుకు ఆలస్యము, ఇదిగోండి రవ్వ, సుజీ రవ్వ, బాంబే రవ్వ అంటారు దీన్ని. సుజీ రవ్వ ఉప్మా ఉప్మా చేసుకుంటారండి దీంతో కూడా. చిన్న రవ్వ అండి. మూడు కప్పులు తీసుకున్నానండి రవ్వ. దీంట్లోకి పచ్చి కొబ్బరి అండి, పచ్చి టెంకాయ కొబ్బరి కొట్టింటాం కదా మనం, అది కొబ్బరి మిక్సీ పట్టేసినాను. ఇది కానీ ఇలాగా కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి. ఇలా కచ్చా పచ్చాగా పట్టుకోవాలా. ఇది కొలుసుకుందామండి. ఇది ఒక 2 కప్పులు అయిందండి. పచ్చి కొబ్బరి కచ్చా పచ్చాగా మనం పట్టుకుంటే, మిక్సీ పట్టుకుంటే బాగుంటుందండి. పంటి కిందకి పడతా ఉండాలండి. ఇది ఇట్లా రవ్వలేకే కలిపేయాలండి. చెప్తాను ఉండండి. ఇది అంతా ఇట్లా. ఇప్పుడు పచ్చి కొబ్బరి రవ్వ 3 కప్పులు రవ్వ, 2 కప్పులు పచ్చి కొబ్బరి, 5 కప్పులు వేసినానండి. అంతా ఈ తడి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరికి, ఈ తడి అంతా దీనికి పట్టేస్తుంది, ఈ రవ్వకు పట్టేస్తుందండి. ఇలాగా నేను ఎప్పుడు ఇలాగే చేస్తానండి. చాలా బాగుంటుందండి. చాలా నాకైతే నచ్చింది. మా వాళ్ళకి, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ బాగా నచ్చుతుందండి ఈ రకం చేసేది. ఇది రవ్వ ఇసుక ఇసుక లేకోకుండా ఉంటుందండి ఇట్లా చేసుకుంటాం మనము. కొబ్బరి బాగా వేసుకుంటే టేస్ట్ వస్తుందండి. మంచిదే కదా కొబ్బరి తింటే. ఇదంతా పీసుకేసుకున్నామండి. ఇప్పుడు ఇలాగ అయింది కదా. ఇప్పుడు దీన్ని అది పెట్టేస్తామండి. ఇట్లా గట్టిగా ప్రెస్ చేసేద్దాం. వేస్తే ఈ నెమ్మంతా రవ్వ పీల్చేసుకుంటుంది కొబ్బరిలోది. ఇది మనం నెయ్యి వేసి బాగా ఎంచేసుకుందామండి. అప్పుడు ఇది రవ్వ బాగా మంచిగా వస్తుంది, మెత్తగా వస్తుంది. ఇది మూత పెట్టేసి మూత పెట్టేసినాను. దీన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టేస్తా. ఇది కొంచెంసేపు నానాలండి, 10 నిమిషాలు, 10-15 నిమిషాలు అట్లే ఉంటే మేలు. నేను అంత లోపలండి చక్కెర కొలుసుకొని ఇవ్వండి, చక్కెర కొలుసుకుంటున్నాను. ఐదు కప్పులు అయినాయి కదండి. 2.5-3 కప్పులు రవ్వ, 2 కప్పులు కొబ్బరి తురుము. నేను 2.5 కప్పు వేసుకుంటున్నానండి. చాలండి, దండిగా అవుతుంది స్వీట్. మాకైతే సరిపోతుందండి, ఎక్కువ అవుతుంది. అంటే 1 కప్పు రవ్వకి 1/2 కప్పు చక్కెర వేసుకోవాలండి. బాగుంటుంది, అప్పుడే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇంకా దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ అన్నీ పడతాయి కదండి, సరిపోతుంది అప్పటికి. ఇదిగోండి డ్రై ఫ్రూట్స్. ఇవి నేను పొట్టు తీసేసి పెట్టుకుంటానండి. బాదం గింజలు కట్ చేసుకుంటాను. ఇవి వచ్చి వాల్నట్స్ కొన్ని వేసినానండి. గోడంబి అండి, ఇవి కట్ చేసుకోవాలా. ద్రాక్ష అండి, ఎండు ద్రాక్ష. ఇదండి నెయ్యి ప్రస్తుతానికి 3/4 కప్పు తీసుకున్నానండి. అవసరమైతే ఇంకా ఈ హెల్త్ కానీ తీసేసుకొని వేయించేటప్పుడు చూసుకొని వేసుకుంటానండి. ఓకే అండి, ఇవన్నీ కట్ చేసి చక్కెర మిక్సీ పట్టుకుంటానండి. 2.5 కప్పు తీసుకున్నా కదా, 5 కప్పులకి
కొబ్బరి 2 కప్పులు, 3 కప్పులు రవ్వ, నేను 2.5 కప్పు చక్కెర తీసుకున్నాను. సరిపోతుంది. మరి హెవీ స్వీట్ ఉన్నా బాగుండదు. ఓకేనండి. మిక్సీ పట్టుకొని వస్తాను. అంత లోపల కొబ్బరి, రవ్వ నానుకుంటాను. ఇవ్వండి, ఇవన్నీ కట్ చేసుకొచ్చినాను. డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసినాను దీంట్లోకి. బాదం, అన్నీ ఇలాగా వేయించి పక్క తీసుకొని దీంట్లో అట్లే రవ్వ వేసుకుందామండి. ఇది బాగానే పీల్చుకుంటుంది కొబ్బరిదంతా. గోడంబి అండి, అట్లనే వాల్నట్స్. ఇలాగా నెయ్యిలో అన్నీ వేయించేసుకొని పక్క తీసుకొని రవ్వ, కొబ్బరి ఇది కానీ చక్కెర కానీ ఇలాగా మిక్సీ పట్టుకొచ్చినానండి. దాచేసానండి. నేను తీసేసుకుందామండి. అయిపోయినాయి. ఇంతకంటే ఎగినాయంటే ఇంకా బాగుండవండి. డార్క్ షూట్లో అట్లా పొంగుతానే తీసేసుకోవాలా, లేకపోతే అది ఇంకా బ్లాక్ అయిపోతుందండి. ఓకే అండి, అయిపోయినాయి. ఇప్పుడు ఇదంతా ఇలాగంతా మనం అదిం పెట్టేసినాం కదండి. చుడి పొడిగా అయిపోయింది. అప్పుడు నెమ్ముగా ఉండే కదా కొబ్బరి అంతా, ఇప్పుడు దీంట్లోకి వేసేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసినానండి. స్టవ్ వెలిగించుకుంటాం. అప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేయండి, నెయ్యి ఉండే కదండి, కొంచెం అంతా కలిపేసినా. మళ్ళీ ఇప్పుడు చూసుకొని వేసుకోవాలండి నెయ్యి. అది పీల్చుకున్నట్లల్లా మనం వేసుకుంటే ఇంతే వేయాలనేం లేదండి. నెయ్యి మనకున్న సాకండి. మనకు కొంచెమే ఉందనుకో, కొంచెం వేసుకొని క్లీన్ చేసుకుంటే అందులో ఈ కొబ్బరి తడి ఉంటుంది కదండి, రవ్వ బాగా మెత్తగా అయిపోతుంది కదా. ఈ నెయ్యితో అంత పెద్ద అవసరం ఉండదండి. మనం టేస్ట్ కోసం బాగా వేసుకోవాలి అంతేను. చాలా ఎక్కువ నెయ్యి కావాలా, అప్పుడే రవ్వంట చేసుకోవాలా అనేది ఏమీ లేదండి. మనం ఉన్నసాటికి వేసుకుంటే సరిపోతుందండి. ఇట్లా పచ్చి కొబ్బరిలో ఆయిల్ కూడా ఉంటుంది కదండి. కొబ్బరిలో ఆయిల్, కొబ్బరి నూనె ఉంటుంది కదా,
అది దీనికి తోడవుతుందండి. నేను కొబ్బరి ఎక్కువ వేసాను కదండి. ఒక కప్పు ఉన్నా కూడా 3 కప్పులకి వేసుకోవచ్చండి. నేను ఉంది కాబట్టి వేసేసినాను. కొబ్బరి ఎంత వేసుకున్నా మంచి టేస్టే వస్తుంది కదండి, అందుకోసమని వేసేసినాను. నెయ్యి తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, కొబ్బరి ఎక్కువ వేసుకుంటాం కాబట్టి. అలాగే అంతా వేయించేసి మనకి ఇంకా తెలుస్తుంది కదా ఇది వేగిపోయిందనేసి. అప్పుడు మీడియంగా పెట్టుకోవాలండి మంట. అయితే హైలో పెడితే మాడిపోతుంది, నల్లగా అయిపోతుంది. ఇట్లా కలేస్తూనే ఉండాలి. చిన్నగా అదంతా ఉమ్టిల్లినట్లు అయిపోతుంది. రవ్వ చాలా బాగుంటుంది చూడండి. మనం నెయ్యి వేసినాం కదా, అంత పొడి పొడి అయిపోతుంది, పీల్చేసుకుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి పెట్టుకున్నానండి. లాస్ట్లో ఇవన్నీ వేసేసి కొన్ని పాలండి, వేడి వేడి పాలు కొన్ని వేసుకుంటే చాలు. దీంట్లోకి వేడి వేడి దాంట్లోకే వేసుకోవాలి కొద్దిగా. కొంచెం నెయ్యి వేసుకుందామండి. వేయించి మళ్ళీ కొంచెం వేసుకుందాం చూసుకొని. చూడండి, మీకు కనిపిస్తుందా ఇది బాగా ఎలాగుంది? ఇట్లా వేస్తే ఇట్లా పడిపోవడం లేదు చూడండి, బాగుంది. ఇసుకలాగా లేకుండా అవుతుందండి రవ్వ. ఇట్లా ఎంచుకున్నామంటే కొబ్బరిలో అట్లా నానబెట్టి, ఒట్టి కొబ్బరి ఉన్నా కానీ పచ్చి కొబ్బరి ఉండాలని ఏం లేదండి. ఒట్టి కొబ్బరి ఉంటే మామూలు కొబ్బరి పక్కన కొంచెం వేయించుకొని నెయ్యి వేసుకొని రవ్వ పక్కన వేయించుకొని కలిపేసేయండి, సరిపోతుంది. ఒట్టి కొబ్బరి కూడా ఇట్లాగే చేసుకోవచ్చండి, కానీ పచ్చి కొబ్బరి అంత టేస్ట్ ఒట్టి కొబ్బరికి అంత ఉండదండి. ఇదంతా నేను ఎప్పుడు చేసే విధానం అండి. రవ్వ లడ్డు అందరూ చేస్తుంటారు, చూస్తుంటారు మీరు కానీ యూట్యూబ్లో. కానీ నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాను. ఇవ్వండి, నెయ్యి ఇది అయిపోయిందండి, వేసేస్తున్నాను. ఇంకా కొంచెం వేసుకుంటానండి. కరెక్ట్గా కప్పు పట్టిందండి. సరిపోతుందిలేండి, ఇంకా అయిపోయింది. ఇంక కొంచెంసేపు ఉంటే వేగిందండి రవ్వ, కానీ మసుకు వచ్చేసింది కదా. రెడీ అయిందండి. 15 నిమిషాలు పట్టిందండి నాకు చిన్నగా సిమ్లో పెట్టి ఎంచేకి. ఓకే అండి, ఇప్పుడు దీంట్లోకి ఇది కొంచెం తగ్గించుకుందామండి. ఇప్పుడు దీంట్లోకి డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నానండి. వేసి ఇలాగంతా మిక్స్ చేసేసి పాలు వేడి చేసి పెట్టుకున్నానండి. కొన్ని అయితే అవుతాయండి. ఇప్పుడు చక్కెర వేస్తామండి. చక్కెర పొడి ఆడిచ్చినాను కదా, ఇది వేసేస్తానండి. వేడి మీద వేసేస్తే మెల్ట్ అవుతుందండి బాగా.
ఇవ్వండి, చక్కెర వేసినాం కదా, పాలు తీసుకుంటున్నా. పాలు కొన్ని తీసుకుంటున్నానండి, చూసుకొని వేసుకుంటాను. ఎక్కువ పట్టవండి, ఉన్నాయి చక్కెర కదా, కరిగిపోతుంది, మరి లూజ్ అయిపోతుంది. ఇప్పుడు పాలు వేస్తే కరిగిపోతుందిలేండి. ఒకసారి ఇట్లా నేను చిన్నప్పుడు అండి, మా అమ్మ ఊరు వెళ్ళింది, వచ్చేతలకే బంధువులు కూడా వస్తారని మా అమ్మతో పాటు ఇలాగే చేశానండి. అప్పుడు తెలియక, చిన్న వయసు తెలియదులేండి అప్పుడు. ఇంకా పాలు ఎక్కువ వేసానండి, లూజ్ అయింది. ఎంత ఆరబెట్టినా అది లూజే ఉంది, టైట్ కాలే. మా అమ్మ వస్తే అరుస్తుందేమో అని అదొకటి టెన్షన్ వల్ల. ఎందుకంటే తెలియదు కదండి, ఇట్లా చక్కెర ఇట్లా పొడి పొడి ఉందనేసి కొన్ని పోసుకుంటూ వచ్చేసాను. ఇప్పుడు ఈ చక్కెరలో కరిగే కొద్దీ అది మెల్ట్ అయిపోయే కొద్దీ లూజ్ అవుతుంది, మనకు ముద్దకు వస్తుందండి. చాలా అంత మటుకు వస్తే. పాలు వేసినారు కదా చెడిపోతుంది కదా అనుకోద్దండి, ఇదేం చెడిపోదు. ఆరిపోతాయండి పాలు, ఆరిపోయే గుణం ఉంటుంది కదా పాలలో. మనం చేసి ఉంటలు రెండుసేపు బయట పెట్టేసామంటే డబ్బాలోకి వేయకూడదు వెంటనే. చూడండి, మనం అన్నీ చిన్న గింట తీసుకున్నానండి, బాగా మెల్ట్ అయిపోతా ఉంది. అప్పుడు పాలు ఎక్కువ వేస్తే అది చక్కెర కరిగినిచ్చి లూజ్ అవుతుంది అనే విషయం తెలియదండి. అదే కదా, పెద్దోళ్ళకి చిన్నపిల్లలకి తెలియదు అనేది. పెద్దోళ్ళలాగా చిన్నపిల్లలకి తెలియదు అనేది, దానికి అలాగ అయిపోయిందండి. అప్పుడు ఇంత రోజంతా ఆరబెట్టినా కానీ ఆరలేదండి, బాగా వేసేసినట్లున్నా. అదేమంటారు, సత్యనారాయణ స్వామికి అది చేస్తుండలే కేసరి, అలాగయిందండి. ఇప్పుడు ఈ వేడి మీద కదండి బాగా, ఇంకా కొంచెం బాగా మెత్తగా అవుతుంది. కొన్ని వేసుకుంటానండి. ఓకే అండి, కొంచెంసేపు ఒక 5 నిమిషాలు ఇలాగే పెట్టేస్తానండి. ఇదంతా బిగుసుకుంటుంది, పాలు వేసినాము, వేడి ఉంది కదా, ఈ వేడికి ఓకే అండి, మూసి పెట్టేస్తాం. ఇవ్వండి, వంటలు చేసేసుకుందాము. ఇంకా వేడిగానే ఉందండి, ఇప్పుడే చేసింది. అన్నీ ఇలాగ చేసుకుందామండి. సైజు మనకు కావట్నంత అండి, అంతేను, ఇంతనేం లేదు. కానీ ఈ సైజు అయితేనే నాకు బాగుంటుందండి. బాగా ఫ్రెష్ చేయాలండి, లేకపోతే మళ్ళీ ఇడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడప్పుడు చేయి కడుక్కోవాలండి, లేకోకుంటే కనుక ఇది ఎంత మెత్తుకుంటుంది కదా, మనకి వంట చేసేకి రాదు. ఇది ఇప్పుడప్పుడు తినే కన్నా అండి, సాయంత్రంకి అట్లా బాగా నానుకుంటుందండి, మెత్తగుంటుంది, బాగుంటుంది, టేస్ట్ బాగా వస్తుంది. అప్పుడప్పుడైతే
అంత టేస్ట్ ఉండదండి. ఏనండి 3 కప్పులు రవ్వ, 2 కప్పులు పచ్చి కొబ్బరి వేసిన, 1 కప్పు నెయ్యి వేసినానండి. ఒక హాఫ్ కప్పు పాలు పట్టింటాయండి. బాగా వేడి చేసి ఇలా చక్కెర వచ్చి 2.5 కప్పు వేసినానండి. 5 కప్పులు కదా, 5 కప్పులకి వచ్చి 2.5 కప్పు వేసిన చాలండి. స్వీట్ మరీ ఎక్కువ ఉంటే అట్లే శానానికి వెళ్ళిపోతుంది. అంత స్వీట్ తినబుద్ధి కాదండి. రవ్వ ఎవరు పోయి ఉత్త చక్కెర గట్ల అయిపోతుంది. దీంట్లోకి ఇలాగే ఉంటే బాగుంటుంది. ఓకే అండి, అన్నీ చేసి ఇచ్చి చూపెడతాను. లడ్డు రెడీ అయిందండి. రవ్వ లడ్డు రెడీ అయింది. రవ్వంట బాగా వచ్చిందండి. మీరు తినండి రవ్వంటలు. ఇప్పుడే కదండి ఇది కొంచెం చాలా బాగుందండి. ఇంకా ఇప్పుడే కాబట్టి కొంచెం ఇట్లా బిగుసుకొని వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. చక్కెర బాగా సరిపోయిందండి. మీరు 2 కప్పుల రవ్వకి 1 కప్పు తీసుకోండి. కొబ్బరి వేసినా కూడా అంతేనండి. రవ్వ కిందకే లెక్కేసుకోండి. చాలా టేస్టీగా ఉందండి. పంట కిందికి కొబ్బరి, డ్రై ఫ్రూట్స్, నేను డ్రై ఫ్రూట్స్ కొన్ని ఎక్కువ వేసినానండి. మీరు మీకు ఇష్టం వచ్చిన అన్నీ వేసుకోండి. కొబ్బరి ఏముందండి, మనం ఇంట్లో టెంకాయ కొడుతున్నాం కదా, చేసి పెట్టండి పిల్లలకి. చాలా బాగుంటాయండి. కొంచెం సాయంత్రం దాకా పెడతానండి. నేను ఇప్పుడు 11:30 అయింది. సాయంత్రం దాకా ఇలాగే మూసి పెట్టేసి ప్లేట్ పెట్టి పెట్టేస్తా. మళ్ళీ డబ్బాలోకి వేసి పెట్టుకుంటాను అండి. ఎందుకంటే పాలు కలిపినాం కదా, ఇది ఆరిపోతుందండి. బాగుంటుంది. మీరు చేసుకొని తిని నాకు కామెంట్ చేయండి. శుభ ఇంటి వంటకాల ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్.